హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. బాహుబలి లాంటి సంచలన విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం త్రిబుల్ ఆర్. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య గారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్ను జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పై భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారు రాజమౌళి. సుమారు 250 కెమెరాలతో ఈ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారట. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరు అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు, కానీ ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించి రోజుకొక వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త అలా బయటికి వచ్చినా అది క్షణాలలో వైరల్ గా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ విభిన్నంగా ఉండబోతుంది అనేసి సమాచారం. భారీ శరీరంతో పహిల్మాన్ని తలపించేలా ఎన్టీఆర్ ఇందులో కనిపించబోతున్నాడు అనేసి అంటున్నారు. రామ్ చరణ్ మాత్రం మామూలు లుక్ లోనే కనిపించబోతున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. దేశభక్తిని అణువణువునా నింపుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ అధికారిగా ఇందులో రామ్ చరణ్ కనిపించబోతున్నారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఒక దొంగ పాత్రలో కనిపిస్తారట. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ను మార్చి 27 అంటే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం. ఇక ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్తోనే ఈ చిత్రంపై అంచనాలను పెంచే విధంగా రాజమౌళి తీర్చిదిద్దినట్లుగా సమాచారం. ఇక రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ అభిమానులకు రోమాలు నిక్కబుడుచుకునేలా చేయబోతుంది అనేసి అంటున్నారు. ఇదే విషయం నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనేసి చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్లను ఎంపిక చేసే విషయంలో రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నాడట. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను సంప్రదించినట్లుగా సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.